ఇప్పటికే చాలా సెషన్లు గడిచిపోయాయి. ఇప్పుడున్నది చాలా తక్కువ టైం. ఎలాగైనా జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో ఆమోద ముద్ర వేయించాలి. ఇది సర్కార్ ముందున్న టార్గెట్. దీనికోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీ బిల్లు హిస్టరీలో ఈ వారమే కీలకం కానుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేయించేందుకు ఇప్పటికే చాలా కసరత్తు చేస్తోంది కేంద్ర సర్కార్. వర్షాకాల సమావేశాల గడువు మరో 12 రోజులు మాత్రమే ఉండడంతో ఈలోపే బిల్లును పెద్దల సభ గడప దాటించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికోసం విపక్షాలు సూచించిన సవరణలకు సైతం ఓకే చెప్పింది. అయితే ప్రధాన విపక్షం రాజ్యసభలో మెజారిటీ సభ్యులున్న కాంగ్రెస్ మాత్రం జీఎస్టీపై తమ వైఖరి ఏంటనేది ఇంకా క్లారిటీగా చెప్పడం లేదు. దీంతో సర్కారులో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన జీఎస్టీ చట్టంగా మారాలంటే రాజ్యసభలో 3/2 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విపక్షంతో చర్చలు జరిపి ఒప్పించాల్సింది పోయి బలవంతంగా అభిప్రాయం చెప్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ పని మానుకోవాలని సూచించారు. हम बार बार ये कह रहे हैं, जो भी कुछ उनको करना है कांग्रेस पार्टी के राज्यसभा के नेताओं के साथ बैठकर अपनी राय रख के उनके सामने, और वो राय रखेंगे हमारे पार्टी के हाईकमांड श्रीमती सोनिया गांधी जी और हमारे वाइस प्रेसिडेंट राहुल गांधी जी, सभी बैठ के फिर उसका निर्णय लेंगे और पूछताछ होगा। वो उसमें कोई बड़ा संकट नहीं है। अपोजिशन को डिवाइड करके अपनी राय बनाना चाहते हैं। अगर अपोजिशन को जितना हो सके वो अपने तरफ इकट्ठा करके वो किसी को कॉर्नर करने के लिए, किसी को निचला दिखाने के लिए उनकी ये कोशिश चल रही है. కేంద్ర మంత్రులు మాత్రం అతి త్వరలోనే జీఎస్టీ బిల్లు చట్టంగా మారుతుందని చెబుతున్నారు. और हम मानते हैं कि इस टैक्स सुधार के इस महत्वपूर्ण कानून जो बिल है वो कानून का रूप जल्द से जल्द लेगा. పార్లమెంట్ ఎస్సీ ఓబీసీ వెల్ఫేర్ కమిటీ ఎన్నిక రేపు జరగనుంది. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల ఎన్నిక కూడా జరగనుంది. పదవీకాలం ముగుస్తున్న సభ్యుల స్థానంలో కొత్త వారిని ఎన్నుకోనున్నారు.